అందరికీ నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నుంచి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవిత భాగస్వామి ఎంపికలో కుటుంబ సభ్యులు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ రోజు రాజకీయ నాయకులు మంచి శుభవార్తలు వింటారు. ఈ రాశి వారికి భవిష్యత్తులో శాంతి మరియు ఆనందం స్థిరపడతాయి. మనశ్శాంతి లేకపోవడం వల్ల మీ సమస్యలు మరింత పెరుగుతాయి. అనేక ఆందోళనలు మనలో పుట్టుకొస్తాయి. భార్యాభర్తల మధ్య అపోహలు మరియు అవగాహన లోపం సమస్యలను మరింత తీవ్రమైనవిగా చేస్తుంది. ఈ రోజు ఒక స్త్రీ వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది. ఒక స్త్రీ వల్ల పుట్టే కొత్త సమస్యలు అనవసరమైన మార్పులకు దారి తీస్తాయి. బంధుమిత్రులతో ఉన్న సమస్యలు తొలగుతాయి. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. రాహుకాలం చూడకపోవడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల ప్రతి రంగంలో విజయం సాధించడానికి దైవ శక్తితో సహాయపడుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు అవకాశాలు దక్కుతాయి. ఆందోళన వల్ల మనం సవాళ్లను సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందగలుగుతాము. పుణ్యఫలంగా మీరు ఎప్పటికీ దారి తప్పరు. సకల సౌఖ్యాలను పొందుతారు. ఈ రోజు మీ పిల్లలతో బయటకు వెళ్తారు. మీరు చెప్పిన పని పట్ల నిర్లక్ష్యంగా ఉంటే మీకు కోపం పెరుగుతుంది. స్వార్థంతో వ్యవహరించేవారు మనలో కోపాన్ని పెంచుతారు. ప్రేమ సంబంధాలు చిన్న చిన్న వివాదాలను పెద్ద సమస్యలుగా మార్చకండి. ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ జీవిత భాగస్వామితో మీ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుంటారు. గృహ అవసరాలకు ఖర్చు జీవన శైలిని మెరుగుపరుస్తుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఆస్తికి సంబంధించిన విషయంలో గొడవలు రావచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. మీ కర్మ బలవంతంగా ఉంటే మీరు ఎదుర్కొంటున్న ప్రతి సవాల్ను విజయవంతంగా అధిగమిస్తారు. మీరు చేసిన మంచి కర్మలు సమయం ద్వారా మంచి ఫలితాలను ఇస్తాయి. అవసరాలు మనం జీవించడానికి ఉపయోగపడతాయి. కుటుంబంలో అత్తమామల ఆశీర్వాదాలు శుభకార్యాలకు మార్గం చూపుతాయి. ఈ రాశి విద్యార్థులు చదువు లేకుండా జీవితంలో అనేక అవకాశాలు కోల్పోతారు. కావున మనసు పెట్టి చదవండి, మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో తొందరపాడి నిర్ణయాలు తీసుకోకండి. మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఈ రోజు ఈ రాశి వారు బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల సమస్యల పరిష్కారం సులభం అవుతుంది. బలహీనతల గురించి ఆలోచించడం మనసుకు బరువెక్కుతుంది. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల విచారానికి లేదా ఆవేశానికి కారణం అవుతుంది. వైవాహిక జీవితంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పూజలు చేయకపోవడం వల్ల పనుల్లో ప్రాజెక్టుల్లో లాభాలు తక్కువగా ఉంటాయి. కొంతమంది చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన చెందుతారు. మన పాపాలను తొలగించడానికి మనం జ్ఞానాన్ని ఆహ్వానించాలి. వారి అభిప్రాయాలు గౌరవించకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఈ రాశి వారు క్రీడల్లో గాయపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. అధిక అవసరాల వల్ల మనం దారిద్ర్యం ఎదుర్కొంటాం. ఈ రాశి వారు ఈ రోజు మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది. మీరు ఒకరికి మంచికి సలహా ఇచ్చినా కానీ అది మీకు చెడుగానే రావడం జరుగుతుంది. మీరు ఈ రోజు మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఉచిత సలహాలు ఇవ్వకండి. మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి భవిష్యత్తులో అధికారుల నుండి కొన్ని సమస్యలు రావచ్చు. ఈ రాశి వారికి వాతావరణ మార్పు వల్ల ఆరోగ్యంలో కొన్ని సమస్యలు రావచ్చు. ఈ రోజు ఈ రాశి వారికి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు కొన్ని గాయాలు కావచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. వేగంగా వాహనాన్ని నడపకండి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5, అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.